రజాక్ ఉన్నట్లున్నాడు. రజాక్ సార్ సార్ రజాక్ ఏంటి కొత్తగా వచ్చిన సార్ డెవలప్మెంట్ ఏంటి సార్ కేసులు? సార్ జత్వాని వేధింపుల కేసుకు సంబంధించి ఈ రోజు కొత్త రకమైన అప్డేట్స్ కూడా చాలా ఉన్నాయి సార్. ఈ రోజు ఏదేమైనప్పటికీ నిన్న జత్వానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, నిన్న విజయవాడ నగర పోలీస్ కమిషనర్ మరియు ముఖ్యంగా ఐఓ ఎవరైతే ఉన్నారో శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో సుమారు 4 గంటల పాటు జత్వానిని పూర్తిగా విచారించడం జరిగింది. విచారించిన పిదప జత్వానికి సంబంధించి వీడియో స్టేట్మెంట్ కూడా ఒకటి తీసుకోవడం జరిగింది సార్. వీడియో స్టేట్మెంట్ ఒకటే జత్వాని వీడియో స్టేట్మెంట్ తీసుకోవడం, దాని తర్వాత జత్వాని మన నోవాటెల్ హోటల్ రావడం, నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశంలో చాలా ఉద్వేగభరితంగా తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించిన వారు కొంతమంది తమపై అనవసరంగా రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తమపై వందలాది సంఖ్యలో కేసులు ఉన్నాయని చెప్పేసి రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి జత్వాని చెప్పడం జరిగింది. చెబుతా చాలా భావోద్వేగానికి కూడా లోనైన పరిస్థితి సార్. కానీ జత్వానికి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే వాళ్ళు ఒకే ఒక మాట, జత్వానికి సంబంధించి దేశవ్యాప్త ఎక్కడ ఏ ఒక్క కేసు ఉన్నా సరే తమ దృష్టికి తీసుకుని రావాలి, ఒక్క కేసు కూడా లేదు, అనవసరమైన రాద్ధాంత అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ రోజుకి జత్వాని వేధింపులకి సంబంధించిన ఈ రోజు అప్డేట్ ఏదైతే ఉందో, ఈ రోజు జత్వానికి సంబంధించిన తల్లి, తండ్రి, జత్వాని ముగ్గురు కలిసి పోలీసుల భారీ భద్రత నడుమ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు కార్యాలయానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఐఓ శ్రవంతి రాయ్ తో కలిసి ఈ రోజు ఉదయం నుండి జత్వాని తల్లికి సంబంధించిన స్టేట్మెంట్స్ మొత్తం తీసుకుంటా ఉన్నారు. జత్వాని స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు సార్. ఆ జత్వాని స్టేట్మెంట్ తీసుకుని రికార్డ్ చేసి తర్వాత జత్వాని తల్లికి సంబంధించిన ఏదైతే ఉందో వాంగ్మూలం కూడా ఈ రోజు ఉదయం సుమారు 4-5 గంటల పాటుగా జత్వాని తల్లిదండ్రులతో విచారించడం జరిగింది. విచారించిన తర్వాత కొన్ని కొత్త పేర్లు కూడా ఈ రోజు తెరపైకి రావడం జరిగింది సార్. మనం నిన్నటిదాకా మనం చూసుకుంటే నిన్నటిదాకా కేవలం 3 పేర్లు వచ్చినాయి సార్ మనకి. ఏదైతే ఉందో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైతే ఉందో పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ తర్వాత కాంతిరాణ టాటా, విశాల్ గుని, 3 పేర్లు వచ్చినాయి. ఈ 3 కాకుండా ఈ రోజు ఇంకో 3 పేర్లు కూడా తెర మీదకి రావడం జరిగింది. ఆ 3 ఎవరైతే ఉన్నారో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు కొత్తగా ఇంకా 2 పేర్లు కూడా బయటకు, రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంకో 2 పేర్లు బయటకు వచ్చేస్తే ఎవరైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏసీపీగా వ్యవహరించిన హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆ హనుమంతరావు పేరు, ఆ తర్వాత విజయవాడ నగరంలో గత 10 సంవత్సరాలుగా పాతుకుపోయిన కాశీ విశ్వనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేస్తారు. ఈ 3 పేర్లు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఏసీపీ హనుమంతరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఈ 3 పేర్లు వచ్చినాయి సార్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సార్, ఫిబ్రవరి నెలలో ఈ ఉదంతం ఏదైతే జత్వాని వేధింపుల పర్వం అనేది ఫిబ్రవరి నెలలో ఏసీపీ హనుమంతరావు ఇప్పుడు విజయవాడలో విచారణ జరిగింది. కేసు పెట్టి విజయవాడకు తీసుకొచ్చాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజయవాడలో విచారణ జరుగుతుంది. సో ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే ఏసీపీ హనుమంతరావు ఎవరైతే అతను కాకినాడలో విధులు నిర్వహిస్తా ఉన్నాడు. సో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఏసీపీ హనుమంతరావు కాకినాడ నుండి ప్రత్యేకంగా ఈ కేసులో దర్యాప్తు చేయడం కోసం, ఈ కేసు కోసం హనుమంతరావుని తీసుకురావడం జరిగింది. తర్వాత కాశీ విశ్వనాథ్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది సార్. సో కాశీ విశ్వనాథ్ గానీ ఏసీపీ హనుమంతరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని వేధించడం, ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం, ప్రజల్ని టార్చర్ పెట్టడం, వాళ్ళు మానసికంగా ఈ హింసించడంలో వీళ్ళు ఆరితేరి ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరిని మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ముఖ్యంగా వీళ్ళకి స్పెషల్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో స్పెషల్ గా అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఏదైతే మనకి వ్యాస్ కాంప్లెక్స్ లో ఏదైతే జత్వానీని తీసుకొచ్చి అక్కడ సుమారు ఒక 5 రోజుల పాటు ఏదైతే ఉంచడం జరిగిందో, ఈ 5 రోజులు కూడా ఈ 2 అధికారులు ఎవరైతే ఉన్నారో ఏసీపీ హనుమంతరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో డైలీ వెళ్ళడం, అమ్మాయిని విచారించడం మొత్తం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరే కాకుండా కొత్తగా ఈ కేసులో 2 న్యాయవాదులు కూడా వచ్చినట్టు సమాచారం. సో ఆ 2 న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో అక్కడ మనకి ఇది ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఏదైతే క్రియేట్ చేశారో, సో మనకి ముంబైకి సంబంధించిన కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఆ కేసు వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నా ఆ 2 న్యాయవాదులు ఆ డాక్యుమెంట్లు తయారు చేసి ఈ కాశీ విశ్వనాథ్కి, ఏసీపీ హనుమంతరావుకి వీళ్ళకి ఇచ్చినట్టు సమాచారం. సో కొంతమంది అధికారుల పర్యవేక్షణలో వీళ్ళు ఆ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లి జత్వాని దగ్గర ఆమెను భయభ్రాంతులకు గురి చేసి, తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి, తీవ్రంగా హింసించి వాళ్ళని వీళ్ళకి ఏ సంతకాల మీద అయితే సంతకాలు కావాలో ఆ డాక్యుమెంట్ల మీద ఆ సంతకాలు పెట్టించుకున్నట్టు 5 రోజులు ఏదైతే విచారణ జరిగిందో ఈ విచారణలో భాగంగా ఈ కాశీ విశ్వనాథ్, ఏసీపీ హనుమంతరావు, మరికొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నిటి మీద సంతకాలు పెట్టించుకున్నట్టు సమాచారం. కానీ ఈ జత్వాని ఏదైతే ఉందో జత్వాని తల్లి ఎవరైతే ఉన్నారో
మనకి కాశీ విశ్వనాథ్, ఏసీపీ హనుమంతరావు వాళ్ళ పేర్లు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు కూడా చెప్పిన సమాచారం. సో రాబోయే కాలంలో మరికొద్ది రోజుల్లో ప్రస్తుతం ఇప్పుడు దాకా అయితే 6 పేర్లు బయటకు వచ్చినాయి సార్. సో మరి ఇంకా విచారణ ఇంకా 2 రోజులు విచారణ కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. సో ఇంకా 2 రోజుల్లో ఇంకెంతమంది అయితే అధికారులు జత్వానీని వేధించారు, జత్వానీని హింసించారు, జత్వానీని టార్చర్ ఎవరెవరైతే పెట్టారో ఆ మరికొన్ని రోజుల్లో ఆ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైన విషయం అంటే ముఖ్యమైన అంశం